హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏదైతే అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2 సినిమా వచ్చి దాదాపు 2 వారాలు అయితే కంప్లీట్ చేసుకుంది. మరి 2 వారాల్లో ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నడిచిన వార్ 2 సినిమా అసలు లాభాల్లోకి వచ్చిందా, నష్టాల్లోకి వచ్చిందా, సినిమా బడ్జెట్ ఎంత, సినిమాకి సంబంధించిన రైట్స్ ఎంతకు సేల్ కావడం జరిగింది, అలాగే సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ ఎంతకు సేల్ కావడం జరిగింది, మరి సినిమాకున్న బయర్స్ కి లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా సినిమాకి సంబంధించి మనం ఒకసారి బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఇద్దరు సూపర్ స్టార్ ఉన్నారు. తెలుగులో మన ఎన్టీఆర్ గారు, అలాగే హిందీలో హృతిక్ రోషన్ గారు ఇద్దరు ఉన్నారు. కాబట్టి సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 400 కోట్ల రూపాయలు అయింది. అయితే సినిమాకి సంబంధించి ఏవైతే రైట్స్ ఉన్నాయో రైట్స్ ఒక్కొక్క రైట్స్ ఎంతెంతకు సేల్ కావడం జరిగింది అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే దాదాపుగా 145 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే శాటిలైట్ రైట్స్ ఉంటాయో శాటిలైట్ రైట్స్ వచ్చేసి 95 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే మ్యూజిక్ రైట్స్ ఉంటాయో మ్యూజిక్ రైట్స్ వచ్చేసి 20 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. సో ఓవరాల్ గా సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ ఈ మూడు కలుపుకొని దాదాపుగా 260 కోట్ల రూపాయలని ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ ముందే వసూలు చేయడం జరిగింది. మరి అక్కడితోనే అయిపోయిందా అంటే ఇంకా అయిపోలేదు. సినిమాకి సంబంధించి క్రిటికల్ రైట్స్ ఉంటాయి కదా, మరి క్రిటికల్ రైట్స్ ఇక్కడ ఉన్న 3 లాంగ్వేజ్ అంటే మెయిన్ గా మన తెలుగు, హిందీ ఇంకా తమిళ్, ఈ లాంగ్వేజ్ లో క్రిటికల్ రైట్స్ ఎంతకు సేల్ కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించి తెలుగు క్రిటికల్ రైట్స్ వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ దాదాపు 90 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఎవరు? మన నాగవంశి. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే హిందీ క్రిటికల్ రైట్స్ ఉన్నాయో హిందీ క్రిటికల్ రైట్స్ వచ్చేసి దాదాపుగా 150 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అక్కడ వైఆర్ఎఫ్ మంచి బ్యానర్ కాబట్టి 150 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి తమిళ రైట్స్ వచ్చేసి దాదాపు 23 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ రైట్స్ వచ్చేసి దాదాపుగా 102 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి క్రిటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్సీస్ మార్కెట్ లో ఇంకా మన ఇండియాలో ఓవరాల్ గా కలిపి దాదాపుగా 365 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్ల రూపాయలు, సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ వచ్చి 260 కోట్ల రూపాయలు, అలాగే సినిమాకి సంబంధించి క్రిటికల్ రైట్స్ వచ్చి 365 కోట్ల రూపాయలు. సో ఓవరాల్ గా ఈ సినిమా వచ్చేసి రైట్స్ ద్వారానే అంటే సినిమా రిలీజ్ కు ముందే దాదాపుగా 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ప్రొడ్యూసర్ దాదాపుగా సినిమా రిలీజ్ కు ముందే 225 కోట్ల రూపాయలని వసూలు చేశాడు. అంటే 225 కోట్ల రూపాయలు సినిమా రిలీజ్ కు ముందే లాభాల్లో ఉంది. మరి లాభాల్లో ఉందంటే మరి సినిమా అందరూ ఫ్లాప్ అంటున్నారు, డిజాస్టర్ ఉంటున్నారు అంటే సినిమా ఏదైతే లాంగ్వేజ్ పరంగా తెలుగు లాంగ్వేజ్ లో, హిందీ లాంగ్వేజ్ లో, తమిళ లాంగ్వేజ్ లో, ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో ఏవైతే క్రిటికల్ రైట్స్ సేల్ కావడం జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలుగులో ఈ సినిమా 90 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అయితే సినిమా హిట్ కావాలంటే దాదాపుగా 180 కోట్ల రూపాయలు వసూలు చేయాలి సినిమా హిట్ కావాలంటే. లేదు సినిమా 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే తిరిగి నీకు 90 కోట్లు వచ్చాయంటే బయర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి లాభాలు వచ్చినట్టు కాదు, నష్టాలు వచ్చినట్టు కాదు. ఒకవేళ 90 కోట్ల కంటే తక్కువ వస్తే ఒక 50 కోట్లు, 40 కోట్లు వచ్చినా సినిమా ఫ్లాప్ అయినట్టు. సినిమా 180 కోట్ల రూపాయలు వసూలు చేస్తే సినిమా లాభాల్లోకి వచ్చినట్టు, బయర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళకు కూడా లాభాలు వచ్చినట్టు, సినిమా హిట్ అయినట్టు. ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ వచ్చేసి 90 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. మరి సినిమా తెలుగులో ఎంత వసూలు చేసిందో తెలుసా? సో ఇప్పటి వరకు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమా కేవలం తెలుగులో 60 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అంటే తెలుగులో ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి హిందీ తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా తమిళ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా కాంపిటీషన్గా కూలీ సినిమా ఉంది. సో కూలీ సినిమా ఉండడం వల్ల ఈ సినిమా అక్కడ హిట్ కావాలంటే దాదాపుగా 40 కోట్లన్నా వసూలు చేయాలి. బట్ అక్కడ ఆల్రెడీ కూలీ సినిమా నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కేవలం 4 నుంచి 5 కోట్లు మాత్రమే తమిళ్లో వసూలు చేయడం జరిగింది. సో సినిమా తమిళ్లో కూడా ఫ్లాప్ అయినట్టు. మరి సినిమాకి సంబంధించి హిందీ గురించి మాట్లాడుకున్నట్టయితే హిందీలో ఈ సినిమా హిట్ కావాలంటే 300 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. బట్ లాభాల్లోకి రావాలంటే 150 కోట్లకు పైగా ఎక్కువగా వసూలు చేయాలి. మరి సినిమా ఇప్పటివరకు హిందీ మార్కెట్లో దాదాపుగా 175 కోట్ల రూపాయలని ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే వసూలు చేయడం జరిగింది. మరి సినిమా హిందీలో హిట్టా అంటే హిట్టే, కానీ భారీ హిట్ కాదు. 150 కోట్లు బయర్స్ పెట్టి తీసుకుంటే కేవలం 25 కోట్ల రూపాయలు ఎక్కువగా లాభం రావడం జరిగింది. కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే. సినిమా భారీ హిట్ అయితే కాదు, జస్ట్ ప్రొడ్యూసర్ని నష్టాల నుంచి పక్కకు తప్పించింది అంతే సినిమా. సో ఓవరాల్ గా ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది, తమిళ్లో ఫ్లాప్ గా నిలిచింది, హిందీలో హిట్ అయింది. మరి ఓవర్సీస్ మార్కెట్ సంగతి ఏంటి? ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 102 కోట్లకు తీసుకోవడం జరిగింది. మరి ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు ఎంత వచ్చిందంటే దాదాపు 75 కోట్ల రూపాయలు ఏమో రావడం జరిగింది ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం. అంటే సినిమా ఓవర్సీస్ లో కూడా ఫ్లాప్ అయింది. మరి సినిమాకి ఏంటి భయ్యా అక్కడ 400 కోట్ల బడ్జెట్ అంటే 625 కోట్లను వసూలు చేసింది అంటే ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చాయి. బట్ ఏదైతే బయర్స్ తీసుకున్నారో బయర్స్కి లాస్ వచ్చింది కదా. ఇప్పుడు 90 కోట్లు పెట్టి మన నాగవంశి తీసుకుంటే ఆయనకు తిరిగి వైఆర్ఎఫ్ 22 కోట్లను రిటర్న్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ప్రొడ్యూసర్కి అక్కడ నష్టాలు రావడం జరిగింది. ఇక్కడ మనోడికి 225 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. లాభం వచ్చినప్పుడు అందులో 20 కోట్లు ఇరా. సో అలా ఇచ్చాడనమాట. సో ఎంటర్గా సినిమా హిట్ ఆఫ్ ఫ్లాఫా అంటే కలెక్షన్స్ పరంగా ఫ్లాప్, ప్రొడ్యూసర్ ఏదైతే మార్కెటింగ్ ఉందో మార్కెటింగ్ పరంగా హిట్. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది, తమిళ్లో ఫ్లాప్ అయింది, ఓవర్సీస్లో కూడా ఫ్లాప్ అయింది. ఓన్లీ హిందీలో మాత్రమే హిట్ కావడం జరిగింది. అవి దేని బేస్ చేసి చెప్తామంటే మనం కలెక్షన్స్ పరంగా చెప్పాం. ఏంటంటే బయ్యర్స్కి లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా ఓవరాల్గా. సో బయ్యర్స్కి లాభాలు వస్తే సినిమా హిట్ అయినట్టు,
బయ్యర్స్కి నష్టాలు వస్తే సినిమా ఫ్లాప్ అయినట్టు. సో అదనమాట. ఏంటంటే ఒక బయ్యర్ ఎవడైతే ఉంటాడో 10 రూపాయలు పెట్టి కొంటే వాడికి తిరిగి 10 రూపాయలు వచ్చాయనుకోండి, అది లాభము కాదు, నష్టము కాదు. అదే బయ్యర్కి 10 రూపాయలు పెట్టి కొంటే 5 రూపాయలు వచ్చాయనుకో, అది నష్టం. అదే బయ్యర్కి 10 రూపాయలు పెట్టి కొంటే 15 రూపాయలు వచ్చినా 20 రూపాయలు వచ్చినా అది లాభం. సో ఫైనల్గా సినిమా వచ్చినప్పటికీ మనకు 625 కోట్లు సినిమా రిలీజ్కి ముందు బిజినెస్ అయినప్పటికీ, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఈ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రేట్స్ 365 కోట్లకు సెల్ అయ్యాయంటే సినిమా దాదాపు 730 కోట్లను వసూలు చేస్తే సినిమా సూపర్ హిట్ అయినట్టు. బట్ సినిమా దాదాపు ఇప్పుడు ప్రకారం సినిమా అయితే ఇప్పుడు కూడా 365 కోట్లని వసూలు చేసింది. సో క్రిటికల్ రేట్స్ కూడా అంతకే సేల్ కావడం జరిగింది. మరి హిట్ అంటే కొన్ని లాంగ్వేజ్లో హిట్, కేవలం హిందీ లాంగ్వేజ్లో హిట్ అయింది, మిగతా అన్ని లాంగ్వేజ్లో అయితే వార్ 2 సినిమా అయితే ఫ్లాప్ కావడం జరిగింది. సో ఫైనల్గా ఎంటైర్గా ఇదనమాట వార్ 2 మూవీకి సంబంధించి బయర్స్కి ఎంత లాభాలు రావడం జరిగింది, ఎంత నష్టాలు రావడం జరిగింది, ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఫైనల్గా ఇదనమాట సినిమా. ఫైనల్గా ఏంటంటే కలెక్షన్స్ అయితే వచ్చాయి, కానీ బయర్స్కి అయితే నష్టాలు అయితే మిగలడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట వార్ 2 మూవీకి సంబంధించి ఎంటైర్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.